హలో అండి. చిన్ని చెప్పే కథలకు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ బాబాగారిని కోరుకుందాం. ఈరోజు నేను 1961 జూలై చందమామలో వచ్చిన ఒక కథను చెబుతున్నానండి. మోసగాళ్ల గురువు. రాసినవారు జి దయానంద్. ఒకప్పుడు బాగ్దాద్ నగరంలో ధనికుడైన వర్తకుడుండేవాడు. ఆయన ప్రపంచమంతా తిరిగి వచ్చాడు, కానీ కొండల మధ్య ఉండే ఒక నగరానికి ఎప్పుడూ వెళ్ళలేదు. ఆ నగరం నుంచి వచ్చిన ఒక బాటసారిని ఆయన కలుసుకోవడం తటస్థించింది. ఆ నగరంలో ఏ వస్తువులకు ఎక్కువ గిరాకీ ఉంటుంది అని వర్తకుడు ఆ బాటసారిని అడిగాడు. చందనపు చెక్కకు మంచి ధర వస్తుంది అని ఆ బాటసారి చెప్పాడు. సరే, వర్తకుడు తన వద్ద ఉన్న డబ్బుతో దొరికినంత చందనపు చెక్క కొని దాన్ని తీసుకుని కొండల మధ్య ఉండే నగరానికి బయలుదేరాడు. ఆయన నగరాన్ని చేరవస్తుండగా ఒక ముసలిది తన గుర్రెలను తోలుకు వస్తూ ఎదురుపడి ఆయన పరదేశి వర్తకుడని తెలుసుకొని, జాగ్రత్త నాయనా, ఈ నగరంలో వాళ్ళు పచ్చి దొంగలు, పరదేశీయులను మహా మోసగిస్తారు అని హెచ్చరించి తన దారిన తాను వెళ్ళిపోయింది. వర్తకుడు నగరద్వారం చేరేసరికి పూర్తిగా చీకటి పడింది. ద్వారం మూసేశారు. తెల్లవార్లు బయటే గడిపి ఆయన మర్నాడు నగరద్వారం దాటాడో లేదో ఒక మనిషి పలకరించి ప్రశ్నలు వేశాడు. మాది బాగ్దాద్. ఈ నగరంలో చందనపు చెక్కకు మంచి ధర ఉన్నదని విని ఆ సరుకు అమ్మకానికి తెచ్చాను అని వర్తకుడు చెప్పాడు. ఎవరా చెప్పినవాడు? మాకు చందనం కర్ర, వంట చెరుకు తప్ప దేనికి పనికిరాదు. వంట చెరుకు ఎవరన్నా పెద్ద ధర పెడతారా అంటూ కొత్తవాడు తన దారిని తాను వెళ్ళాడు. ఆ మాట నిజమో అబద్ధమో అని వర్తకుడు తేల్చుకోలేకపోయాడు. ఆయన తన సరుకుతో సహా ఒక వంటపూటి ఇంటికి వెళ్ళి అక్కడ బస తీసుకున్నాడు. తరువాత ఆయన ఆ ఇంటి ఆవరణలోకి రాగా ఒక వింత దృశ్యం కనపడింది. నగరద్వారం వద్ద తనను పలకరించిన వాడు మరొకడు కలిసి ఆరుబయట పొయ్యి పెట్టి మంట చేస్తున్నారు. వారు వంట చెరుగ్గా వాడుతున్నవి చందనపు కర్రలే. ఇది చూడగానే వర్తకుడి గుండె జారిపోయింది. ఆ మనిషి చెప్పినది నిజమే. ఈ నగరంలో చందనాన్ని వంట చెరుగ్గానే వాడతారు. తాను సరుకంతా అమ్మినా కొద్దిపాటి వెండి కూడా రాదు. వర్తకుడు దగ్గరికి వచ్చాక ఆ మనుషులు, మీరు సరుకు అమ్ముతానన్నారు కదూ అని అడిగాడు. దానికి మీరేమిస్తారు అని వర్తకుడు అడిగాడు. అదే బరువుగల సరుకు మీకు ఏది అడిగినా ఇస్తాం అన్నారు వాళ్ళు. అందుకు సమ్మతించి వర్తకుడు తాను తెచ్చిన చందనం కర్రలను వారికి ఇచ్చేశాడు. తరువాత ఆయన నగరం చూడ్డానికి బయలుదేరాడు. దారిలో ఒక వంటి కన్నువాడు ఆయనను సమీపించి చెయ్యి గట్టిగా పట్టుకొని, ఇదిగో వీడే నా కన్ను పోగొట్టినవాడు, ఈసారి నువ్వు తప్పించుకుపోలేవురా అంటూ కేకలు పెట్టాడు. నలుగురు చుట్టూ మొగారు. నువ్వెవరో కూడా నాకు తెలీదు. ఈ క్షణం దాకా నిన్ను చూడను కూడా చూడలేదు. నేను ఈ ఊరికి రావడం ఇదే మొదటిసారి. నీ కన్ను నేను పోగొట్టడం ఏంటి అని వర్తకుడు ఆశ్చర్యంగా అడిగాడు, విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. కానీ చుట్టూ మూగిన వాళ్ళు ఒంటి కన్నువాడి పక్షమై వర్తకుడు వాడికి పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఆ సంగతి రేపు చూద్దామని చెప్పి వర్తకుడు అప్పటికి తప్పించుకున్నాడు. అయితే ఈ రద్దీలో వర్తకుడి కాలి చెప్పుల్లో ఒకటి తెగిపోయింది. ఆయన దాన్ని ఆ సమీపంలో ఉన్న ఒక చెప్పులు బాగు చేసేవాడికి ఇచ్చి బాగు చేయమన్నాడు. ఏమిస్తారు అన్నాడు చెప్పులు బాగు చేసేవాడు. నిన్ను సంతోషపెడితే సరికదా అన్నాడు వర్తకుడు. అందుకు చెప్పులు బాగు చేసేవాడు సమ్మతించాడు. ఒక కాలికి చెప్పు లేకుండా నడవడం కష్టం గనక వర్తకుడు ఆ సమీపంలోనే ఎవరో జూదం ఆడుతుంటే వినోదం చూస్తూ నిలబడ్డాడు. కొద్దిసేపు గడిచాక పక్క నిలబడే మనిషి వర్తకుని కూడా పందాలు ఖాయమన్నాడు. వర్తకుడు జూదం ఆడి కొద్దిసేపట్లోనే అక్కడి జూదర్లకందరికీ బాకీ పడిపోయాడు. ఆయనను జూదంలోకి దించిన మనిషి, సముద్రంలో నీరంతా తాగుతావా లేక నీకున్నదంతా మాకిచ్చుకుంటావా? ఏదో ఒకటి నిర్ణయించుకో ఇప్పుడే అన్నాడు. రేపటిదాకా గడివిస్తే ఏదో ఒకటి నిర్ణయించుకొని చెప్తాను అని వారితో చెప్పి వర్తకుడు తన దుస్థితిని తలుచుకొని విచారపడుతూ వీధుల వెంట నడవసాగాడు. ఆయనకు ఒక చోట ముసలిది మళ్ళీ ఎదురైంది. వర్తకుడి ముఖం చూడగానే ఏదో జరిగిందని ఆమెకు తెలిసిపోయింది.
ఆయన ఆమెతో తన అనుభవాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు. అంతా విని ఆమె, చూశావా నాయనా, ఈ నగరపు మనుషులు వట్టి పాపిష్టోలు. నేను ముందే చెప్పా, నువ్వు వారి మోసానికి గురి అయిపోయావు. ఈ నగరంలో చందనపు కట్టకు 10 బంగారు మాడల ధర ఉన్నది. నీ దగ్గర ఉన్న చందనమంతా అమ్మితే నీకు అంతులేని బంగారం రావాల్సింది. అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడైనా నేను చెప్పినట్టు చేశావంటే నీకు జరిగిన అన్యాయంలో కొంతవరకైనా సరికావచ్చు. చీకటి పడే వేళకు నగరద్వారం వద్దకు వెళ్ళావంటే అక్కడ నిర్జన ప్రదేశంలో ఒక గుడ్డి సాధువు కనిపిస్తాడు. నిజానికి వాడు సాధువు కానే కాదు, వాడు ఈ నగరంలో ఉండే మోసగాళ్ళందరికీ గురువు. చీకటి పడ్డాక మోసగాళ్ళు వచ్చి వాడి దగ్గర సలహాలు పుచ్చుకొని తాము చేసిన మోసాలన్నీ వాడికి చెప్పి వెళ్తారు. నువ్వు రహస్యంగా వాళ్ళ సంభాషణ ఆలకిస్తే కొంత లాభించవచ్చు అన్నది. ఇంకా చీకటి పడక మునుపే వర్తకుడు నగరద్వారం కేసి వెళ్ళాడు. ద్వారం వెలుపల ఒక గుడ్డి సాధువు ముసలామె చెప్పినట్టే ఒక రాతిని ఆనుకొని సమాధిలో ఉన్నట్టుగా కూర్చొని ఉన్నాడు. వర్తకుడు చప్పుడు చేయకుండా వెళ్ళి ఒక రాతి వెనక దాగా. చీకటి పడగానే నగరంలోని మోసగాళ్ళు ఒక్కొక్కరే భక్తుల్లాగా వచ్చి సాధువు ముందు కూర్చొని తాము చేసిన మోసాలని నివేదించసాగారు. వారిలో వర్తకుణ్ణి మోసగించిన 4 ఉన్నారు. ఒక్కొక్కరు చేసిన మోసమే విన్నాక సాధువు వారి తెలివితేటలను విమర్శిస్తూ వచ్చాడు. ఆ విమర్శలన్నీ కూడా వర్తకుడు వింటున్నాడు. మోసగాళ్ళలో ఒకడు, స్వామి, ఇవాళ ఒక పరదేశి వర్తకుడి దగ్గర అతి చౌకగా చందనం కొనేశాను అన్నాడు. ఏ ధరకు కొన్నావు అని సాధువు అడిగాడు. చందనం బరువు గలది వర్తకుడు ఏదడిగినా ఇచ్చే షరతు మీద కొన్నాను స్వామి అన్నాడు మోసగాడు. అయితే ఆ వర్తకుడికే లాభం అన్నాడు సాధువు. అదేంటి స్వామి, ఆ వర్తకుడు చందనం ఎత్తు బంగారం అడిగినా నాకే లాభం కదా అన్నాడు మోసగాడు. అవును, కానీ వాడు ఆ చందనం ఎత్తు ఈగలనివ్వమని అడిగితే అందులో సగం ఆడవి సగం మగవి ఉండాలనంటే నీ గతేమవుతుంది అన్నాడు సాధువు. మోసగాడు దిగులు పడి వెళ్ళిపోయాడు. తర్వాత ఒంటి కన్నువాడు ముందుకు వచ్చి, స్వామి, ఇవాళ ఒక పరదేశి వర్తకుని మోసగించాను. నా కన్ను ఇతనే పోగొట్టాడని ఫిర్యాదు చేశాను. నాకు ఆ మనిషి ఒక కన్నైనా ఇవ్వాలి, లేదా తనకున్నదంతా ఇవ్వాలి అన్నాడు. నువ్వు వట్టి మూర్ఖుడివి. ఆ వర్తకుడు నిన్ను సులువుగా టోపి వేసేస్తాడు. చెప్పేది నిజమని రుజువు చేయటానికి నీ కన్నొకటి తన కన్నొకటి త్రాసులో వేసి తూచి సమంగా ఉంటేనే నీ మాట నమ్ముతాను అని అన్నాడనుకో, అప్పుడు నీ కథేమవుతుంది? నీకు 2వ కన్ను పోయి పూర్తి గుడ్డివాడు అవుతావు. అతడికి ఇంకా ఒక కన్ను మిగిలే ఉంటుంది అన్నాడు సాధువు. ఒంటి కన్నువాడు కూడా మండిపడుతూ వెళ్ళిపోయాడు. తర్వాత చెప్పులు కుట్టేవాడు సాధువుతో, స్వామి, ఈరోజు ఒక పరదేశివాడు నా చేత చెప్పు బాగు చేయించుకొని నన్ను సంతోషపెడతానన్నాడు. వాడి దగ్గర ఉన్నదంతా కాజేస్తాను నేను అన్నాడు. నీకు కొంచెం కూడా బుద్ధి లేదు. ఆ వర్తకుడు నీకు రాగి డబ్బు కూడా ఇవ్వడు. వాడు నీతో ఏమంటాడంటే, మన సుల్తాన్ గారి శత్రువులంతా సర్వనాశనం అయిపోయారు, ఆయనను ఎదిరించేవాడు ఈ ప్రపంచంలోనే లేడు. ఈ మాట విని నీకు సంతోషమైందా అంటాడు. నువ్వు సంతోషమైంది అని చచ్చినట్టు చెప్పాలి. అలా చెప్పలేదో రాజభటులు నిన్ను చిత్రవద చేస్తారు అన్నాడు సాధువు. చెప్పులు కుట్టేవాడు కూడా గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత జూదగాడు ముందుకు వచ్చి, స్వామి, ఇవాళ ఒక పరదేశిని జూదంలో ఓడించాను. వాడు సముద్రంలో ఉన్న నీరంతా తాగాలని, లేకపోతే తనకున్నదంతా నాకిచ్చేయాలని షరతు పెట్టాను అన్నాడు గొప్పగా. ఆ మనిషి నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వడు. సముద్రంలో ఉండే నీరంతా నువ్వు దోసిట్లో పట్టి తెస్తేనే తాగుతాను అన్నాడనుకో, అప్పుడు నీ గతేంటి అన్నాడు సాధువు. ఈ సంభాషణలన్నీ వర్తకుడు విని ఉన్నాడు గనక మర్నాడు తనను మోసగించిన 4 సులువుగా మోసగించాడు. చందనం ఎత్తు ఈగల్ని, అందులోనూ సగం ఆడవి సగం మగవి ఉండేటట్టు ఇవ్వలేక మొదటి మోసగాడు చందనం కట్టకు 10 బంగారం ఆడల వంతున డబ్బులిచ్చుకున్నాడు. అదేవిధంగా మిగిలిన 3 ఆయనకు సమాధానం చెప్పలేక క్షమాపణలు చెప్పుకొని తమ దారిన తాము వెళ్ళిపోయారు. వర్తకుడు తనకు రావాల్సిన డబ్బంతా వసూలు చేసుకొని నగరమంతా వెతికి ఆ ముసలిదాన్ని పట్టుకొని
దానికి కొంత బంగారం బహుమానంగా ఇచ్చి ఇక జన్మలో ఈ నగరంలో అడుగు పెట్టకూడదు అనుకుంటూ బాగ్దాద్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ కథ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ వాళ్ళతో షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని, సూచనల్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక ఉంటానండి. మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం.